హలో అండి, అందరికీ నమస్కారం. భారతదేశంలోని అద్భుతమైన నదులలో ఒకటైన గోదావరి నది దాని సౌందర్యం, ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక ప్రాధాన్యతకు ప్రసిద్ధి చెందింది. ఇది దక్షిణ గంగా అని కూడా పిలువబడుతుంది, ఎందుకంటే ఇది దక్షిణ భారతదేశంలోని ప్రజలకు జీవనాధారమై ఉంది. గోదావరి నది పుట్టిన స్థలం చూస్తే, గోదావరి నది మహారాష్ట్రంలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్ర్యంబకేశ్వర పర్వతాల వద్ద ఉద్భవిస్తుంది. ఇది 1465 కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలోని రెండవ అతిపెద్ద నదిగా పేరు పొందింది. మరి దీని ప్రవాహ మార్గం చూస్తే, ఈ నది మహారాష్ట్రం, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ చివరికి బయలుదేరి బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రవాహం మార్గంలో అనేక అందమైన అడవులు, కొండలు, జలపాతాలు మరియు పంట పొలాలు కనిపిస్తాయి. ఇవి గోదావరి సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. మరి దీని ఆధ్యాత్మిక ప్రాధాన్యం చూస్తే, గోదావరి నది భారతీయ సంస్కృతిలో పవిత్రమైనది. పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి గోదావరిలో జరుపుకుంటారు. ఈ నది తీరాల వద్ద నివాసం ఉండేవారు. నది తీరాలలోని అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. బసర, రాజమహేంద్రవరం, భద్రాచలం మొదలైనవి. సహజ సౌందర్యం చూస్తే, గోదావరి తీరాలు పచ్చని అరణ్యాలు, తాటి తోటలు, పొలాలు మరియు పర్వతాల మధ్య ప్రవహించే నీటితో ప్రకృతి అందాల రాజ్యంలా ఉంటాయి. పాపికొండలు, గోదావరి ప్రవహించే అందమైన లోయలు, అందమైన కొండలు మరియు పడవ ప్రయాణాలలో ప్రసిద్ధి. డౌన్ స్ట్రీమ్ డెల్టా ప్రాంతం నది 2 ప్రధాన శాఖలుగా విడిపోయి పంట పొలాలను పుష్కలంగా నీరందిస్తుంది. గోదావరి నది జీవనాధారం చూస్తే, గోదావరి నది లక్షలాది మంది రైతులకు జీవనాధారం. ఈ నది నీటితో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతం పుష్కలంగా పంటలు పండిస్తుంది. గోదావరి ప్రాజెక్టులు పోలవరం, ధవళేశ్వరం, శ్రీరామనగర్ మొదలైనవి రైతులు పంటలకు ఆహారం లాంటివి. మరి పర్యాటక ఆకర్షణలు చూస్తే, గోదావరి తీరం పర్యాటకులకు ఒక సుందరమైన అనుభవం అందిస్తుంది. పాపికొండల పడవ ప్రయాణం, భద్రాచలం శ్రీరామాలయం, రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఘాటులు, కొవ్వూరు వంతెనల సౌందర్యం. చివరిగా మనం చూసినట్లయితే, గోదావరి నది కేవలం ఒక నీటి వనరు కాదు, అది జీవన సాంస్కృతిక చిహ్నం మరియు సహజ సౌందర్యానికి ప్రతీక. దాని ప్రవాహం ప్రతి మనిషిలో ఆనందం, ఆధ్యాత్మికత మరియు ప్రకృతి పట్ల గౌరవం నింపుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మీలో గోదావరి చూసిన వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఒక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.